ఒకలాగా. ఎందుకంటే నాదే సిచ్యువేషన్ ఉదాహరణ తీసుకుందాము. నేను గుడికి వెళ్తే నా మీద మా నాయకుల మీద కేసు కట్టారు. మేము ఇచ్చిన కంప్లైంట్కి ఇంకా గతి లేదేమి. అలాగే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఏదో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడే ఏదో లీకులు ఇస్తా ఏదో చూస్తా ఉన్నాం మనం. అదంతా కూడా చాలా ఆర్కెస్ట్రేట్ గా కావాల్సుకునే వాళ్ళు చేస్తున్నట్టుగా ఉంది. ఏమని ఆయన ఏమంటున్నారు, ఇట్లాంటివి ఉంటే మేము మా పార్టీ వాళ్ళని క్షమించమంటున్నారు. మరి మీ పార్టీ వాళ్ళ మీద చిన్న చిన్న కేసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి కేసులు చేస్తున్నారు. మరి రాంబాబు గారిని జైలు చేశారు కదా, ఇప్పుడు రిమాండ్ ఇచ్చారు కదా. మరి జోగి రమేష్ గారి ఇంటి మీద చేసిన వాళ్ళు ఎంతమంది మీద ఏమి కఠిన శిక్షలు మీరు విధించారండి? ఏదో చిన్న చిన్న పిచ్చి కేసులు కట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఎక్కడొస్తుంది భయము? మీరే ఉసిగొలుపుతున్నారు. మీరే మీ రెడ్ బుక్ పాలనలో భాగంగా ఈ దాడులను, ఈ హింసను మీరే ప్రోత్సహిస్తున్నారనేది స్పష్టమవుతుంది. ఇంకా విచిత్రం ఏంటంటే అందరూ గమనించాలి, పోలీసులే దగ్గరుండి అన్ని చేస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాళ్ళే దగ్గరుండి ఇలాంటి హింసను ప్రోత్సహిస్తున్నారు. మాకేం అవసరం అన్నా? నేను గుడికి వెళ్ళి నా మీద కేసు పడాలని, కేసు కట్టాలని నేను కోరుకుంటానా? ఏం అవసరము? ఇళ్ల మీద ఈ విధంగా పెట్రోల్ బాంబులు ఎప్పుడైనా ఉందా? ఈ సంస్కృతి ఎప్పుడైనా ఉందా? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 5 years గవర్నెన్స్, మా జగనన్న నాయకత్వంలో ఇట్లాంటి ఎక్కడ నిన్నారా మీరు? ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ ఎక్కడన్నా ప్లే చేశామా? ఇలాంటి హింస, హత్యాయతనాలు, దాడులు ఎక్కడన్నా ఉన్నాయా? చెప్పండి, ఎక్కడున్నాయా? మేము చాలా పద్ధతిగా, ట్రాన్స్పరెంట్ గా ఒక గుడ్ గవర్నెన్స్ అందించాము, గుడ్ అడ్మినిస్ట్రేషన్ అందించాము, ప్రజలు సంతోషంగా ఉండాలనుకున్నాం. మా నాయకుడు పదే పదే ఏం చెప్పాడండి? అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వమన్నాడు. నేను ఎక్కడ పోయినా ఎవరికన్నా ఏదైనా అందట్లేదని చెప్పినా కూడా ఇమీడియట్ గా ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కాల్ఫర్ చేసి ఈ పథకం ఇవ్వండి, అవి చేయండి అని ఇలా వెళ్ళాం మేము. అసలు ఇవన్నీ లేవు. ఈరోజు ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా మేము గొంతెత్తితే 5 కేసులు, అక్రమ కేసులు, అరెస్టులు, దాడులు, హత్యాయత్నాలు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అందుకే బీఆర్ కన్నా మించిపోయింది మన రాష్ట్రం. ఇది మీరు క్లియర్ గా చూసారు. ఈ 3-4 days గా జరిగినటువంటి రాంబాబు గారి అంశం మీరు చూసారు. క్లియర్ గా అక్కడ ఆ మహిళలు అక్కడ ఉన్నటువంటి కర్రలతో, రాడ్లతో అతన్ని దాడి చేయాలని అతని కారు మీదకి వస్తూ, ఆ మహిళలు కూడా కారు మీద ఏ విధంగా కొట్టి తన్ని ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలు ఆడుతుంటే, ఇక ఆ టైంలో ఆవేశంలో తను మాట్లాడానని రాంబాబు గారు స్పష్టంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, నేను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు. ఎందుకంటే రాంబాబు గారు రెగ్యులర్ గా మాట్లాడుతుంటారు, అందరికి తెలుసు. ఆయన రెగ్యులర్ గా కరెంట్ పాలిటిక్స్ మీద రెగ్యులర్ గా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా అలాంటి నేచర్ కాదైంది. ఆయన అట్లా మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు ఆ సందర్భంలో ఆవేశంలో ఆయన ఏదో మాట్లాడినని వివరణ ఇచ్చాడు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అలా జరిగి ఉండకూడదని ఆయన కూడా భావించాడు. ఆయన కూడా క్లియర్ గా చెప్పాడు, నిజంగా తప్పే అయితే నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పారు ఆయన కూడా. మరి దాన్ని సాకుగా తీసుకొని ఇక రకరకాలుగా చేసి ఇక వాళ్ళు ఏదో కలిపి చెప్పి వాళ్ళు చేసింది తప్పు. క్లియర్ అండి. ఒకటే, తిరుమల లడ్డు సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి కల్తీ జరగలేదనేది స్పష్టమైంది రిపోర్ట్స్ ద్వారా. వైసీపీ వాళ్ళు బలంగా ఇది జనంలో తీసుకెళ్తున్నారు. ఇది వెళ్ళొద్దు, దీన్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయాలంటే ఇలాంటి హింస, ఇలాంటి ఏదో చెయ్యాలి. కాబట్టి ఈ డైవర్షన్ కోసము ఈ విధమైనటువంటి అంశాలని తెర మీద తీసుకొచ్చి ఈ హింసని ప్రోత్సహించారు. అంతే. ఇక వాళ్ళు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతున్నారు, అనేక అంశాలు తెస్తున్నారు. మొదటి నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటి ఒక మోడస్ ఆపరెండాతో ప్రతి ఒక్క అంశం తీసుకొని ముందుకు వెళ్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఆ విధంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదే అన్న, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము గుంటూరు మహిళలు, ఆ ఎమ్మెల్యే గారు ఏ విధంగా మాట్లాడారు. హింసని పాలకులుగా ఉండి వాళ్ళే మాస్ వార్నింగ్లు ఇస్తూ హింసని వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు. ఇది తప్పు. ఇది ఒక చెడు సంస్కృతి, ఇది ఒక విష సంస్కృతి. దీనికి ఫుల్ స్టాప్ పడాలి. ఇది కరెక్ట్ కాదు. ప్రతిపక్షంగా ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ఏదైనా మాట్లాడేటువంటి హక్కు ప్రతిపక్షంగా ఈ డెమోక్రసీలో మనకుంది. అపోజిషన్ పార్టీ చేసే పని వాళ్ళు చేసుకుంటారు. యాజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు చేసే చట్టాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ప్రజలకు మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది. వాళ్ళే ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఎటుపోతుంది? అదే అంటా ఉన్నాం, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. దెర్ ఇస్ నో డెమోక్రసీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ పక్కన పెట్టారు. ఈ రాష్ట్రంలో ఓన్లీ రెడ్ బుక్ పాలిటిక్స్, రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ మీద పూర్తి ఫోకస్ తో ముందుకు వెళ్తున్నారు. అందుకే ఇవన్నీ జరుగుతున్నారు. వాళ్ళే అధికారంలో ఉండి ఈ విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఒక్కటే చెప్తా అన్న, మీ అందరికి కూడా తెలుసు, మేము 5 ఏళ్లలో మాకెంతమంది కార్యకర్తలు ఉన్నారు. మా పార్టీ మాకు మంచి మాస్ కార్యకర్తలు ఉన్నారు. మా వాళ్ళు తలుచుకుంటే ఒక్కరోజు ఏమైపోయేవాళ్ళు? మీరు అందరూ ఒక్కొక్క నాయకుడిని తలుచుకుంటే ఏమైపోయేవాళ్ళు? ఇప్పుడు మీ కేబినెట్ లో కూర్చున్నారు 70% మంది మా నాయకుడిని, మా పార్టీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీ మీద పెట్టాలి కేసులు, మిమ్మల్ని శిక్షించాలి. కానీ మేము అలా చేయలేదే. మేము సంయమనంతో మేము ఆ పద్ధతి ఎంచుకోలేదు.
మేము ప్రశాంతంగా మంచి చేయాలి, మంచి గవర్నెన్స్ ఇవ్వాలి అని మా నాయకుడు దృష్టి పెట్టాడు. మేము తలుచుకుంటే